ఎప్పుడైనా గుడిలో ఒక విగ్రహం చూసి అలాగే మైమర్చిపోయేలా అనిపించిందా? ఈ క్వశ్చన్ మీద మైండ్లో ఒకే ఒక ప్రాంతం గుర్తుకు వస్తూ ఉంటుంది మీకు. అదే తిరుమల. ఇదేంటి, మన భారతదేశంలో దాదాపు లక్షల గుడులు ఉన్నా అందులో స్వయంభుగా ఏర్పడిన క్షేత్రాలు, జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు లాంటి మంచి మంచి శక్తివంతమైన ఆలయాలు ఉన్నాయి కదా. కానీ ఎక్కడా ఏ గుడిలోని లేని ఆకర్షణ కేవలం తిరుమల ఆలయంలోనే ఉంటుంది. ప్రస్తుతం కలియుగం అంతమయ్యే వరకు నేనే స్వయంగా తిరుమలలో ఉంటానని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు మాట ఇవ్వడం జరిగింది. ఈ మాట స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అంతేకాకుండా సత్యయుగానికి నరసింహుడు, త్రేతాయుగానికి శ్రీరాముడు, ద్వాపర యుగానికి శ్రీకృష్ణుడు, కలియుగానికి వెంకటేశ్వరుడు, 4 యుగాలకు 4 అధిపతులుగా ఉంటారు. అందుకే మన పెద్దలు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా తిరుమలకు మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా వెళ్ళాలని చెప్తారు. 200 కోట్ల సంవత్సరాలు కలిగి ఉన్న ఈ తిరుమల రహస్యాలను మీ కళ్ళకు కట్టినట్టుగా వివరించబోతున్నా. దయచేసి తిరుమల వెళ్లే ముందు ఈ రహస్యాలను తెలుసుకుని దర్శించుకోండి. తిరుమలకి ముందు వరాహస్వామి ద్వారా మొదలవుతుంది. వరాహస్వామి భూమిని తన స్థానంలో పెట్టిన తర్వాత భూదేవి మాత వరాహస్వామిని పెళ్లి చేసుకోమని భూమిపైన ఉండాలని అడుగుతుంది. అప్పుడు వరాహస్వామి ఆదిశేషుణ్ణి భూమిపైకి రమ్మని తన నివాస స్థలంగా ఉండమని ఆజ్ఞాపిస్తాడు. ఆదిశేషుడు 7 తలలు కలిగి ఉంటాడు కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న 7 కొండలుగా ఆదిశేషుడు ఏర్పడడం జరుగుతుంది. ఆ 7 కొండలు ఉన్నవే ఆదిశేషునివి. 7 కొండలపైన భార్యలైన భూదేవి, శ్రీదేవిగా విగ్రహ రూపంలో ప్రత్యక్షమవుతాడు. సాక్షాత్తు ఆ మహావిష్ణువు భూమి మీద కొలువు తీరడంతో దేవతలందరూ భూమి మీద వచ్చి ఆ స్వయం విగ్రహంకి ఎదురుగా ఒక పుష్కరిణిలా మారుతారు. కలియుగంలో మొట్టమొదటి అధ్యాయం తిరుమలగా ఏర్పడింది. అలాగే ఈ ఆది వరాహస్వామి తిరుమల కొండగా ఎలా ఏర్పడ్డాడో చూద్దాం. ఒకసారి అడవిలో నిషాదుడు అనే వేటగాడు అటూ ఇటూ వేట కోసం తిరుగుతూ ఉంటే కొద్ది దూరంలో ప్రకాశవంతమైన ఒక వెలుగు కనిపిస్తుంది. ఏంటా ఈ వెలుగు అని పక్కనే ఉన్న పొదలలోంచి గమనిస్తూ ఉంటాడు. తర్వాత దగ్గరికి వెళ్లి చూస్తే శ్రీ మహావిష్ణువే వరాహస్వామి రూపంలో కొలువై ఉన్నాడని తెలుసుకుని చుట్టూ శుభ్రం చేసి నీటితో విగ్రహాన్ని కడిగి అడవిలో దొరికే పండ్లను నైవేద్యంగా పెడతాడు. నిషాదుడు పూజలు రావు, అలాగే ఎటువంటి మంత్రాలు రావు. అయినా కూడా నాకు మీరు ఎందుకు కనపడ్డారు అని నిషాదుడు బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వరాహస్వామి ప్రత్యక్షమయ్యి, నిషాద, నువ్వు బాధపడకు. నన్ను పూజించాలి అంటే మంచి మనసు ఉంటే చాలు. పూజలు మంత్రాలు అవసరం లేదు. నువ్వు నా మొదటి భక్తుడివి కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు ఈ క్షేత్రాన్ని పాలకుడిగా ఉండాలని చెప్తాడు. ఆ రోజు నుంచి నిషాదుడు అందమైన పూల చెట్లను పెంచడం, ఋషులకి మరియు మునులకి దారి చూపి యాగాలు, యజ్ఞాలు, పూజలు చేపిస్తూ ఉంటాడు. అలా స్వామిని చూసుకుంటూ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత శేషాచలం ఉత్తరం వైపున శంకన మహారాజు, అతను అపారమైన విష్ణు భక్తుడు. ప్రతిరోజు విష్ణువును స్మరిస్తూ ఉంటాడు. ఎంత స్మరించినా ఏదో ఒక వెలితి మనసులో ఉండేది. అలా ఆలోచిస్తూ ఒకరోజు నిద్రపోతాడు. అప్పుడే వరాహస్వామి కలలోకి వచ్చి, శంకన, నీవు నన్ను అపారమైన భక్తితో ప్రేమతో కొలుస్తున్నావు. నేను కొన్ని సంవత్సరాలుగా శేషాచల కొండలలో చిక్కుకుని ఉన్నాను. నువ్వే నాకు ఆలయాన్ని కట్టించాలి అని వరాహస్వామి చెప్తాడు. అలా శంకనుడు యుక్త వయస్సు నుండి వృద్ధ అంటే ముసలి వయసు వరకు స్వామి దగ్గరే పూజలు చేస్తూ ఉంటాడు. వరాహస్వామి ఎంత పూజలు చేసినా ఫలితం లేని పూజలు చేయడం జరిగేది. ఇది విన్న విష్ణువు ఎలాగైనా పూజలు తెలిసిన ఒక పురాణాన్ని రచించాలని, అది అందరికీ తెలియాలని నిర్ణయించుకుంటాడు. విష్ణువు మనస్సు నుండి వైకానసుడు అనే ఒక అతన్ని సృష్టించి తిరుమలకు వచ్చేటప్పుడు రంగదాసు అనే భక్తుడిని కూడా తీసుకుని వెళ్తాడు. అలా రంగదాసు విగ్రహం పక్కనే 2 కొలనులను అంటే బావులను ఏర్పాటు చేసి పూజలు చేపిస్తూ ఉంటాడు. అలాగే వైకానస పురాణాన్ని రాస్తూ ఉంటాడు. రంగదాసు ఒకరోజు కామ కోరికలతో ఆలోచిస్తూ పూజా సమయానికి వస్తే వైకానసుడు అలా చేయకూడదు అని ఆపేస్తాడు. అప్పుడు వరాహస్వామి ముందు ఏడుస్తూ ఉంటే, వరాహస్వామి, బాధపడకు, నువ్వు వచ్చే జన్మలో కూడా ఒక రాజులా జన్మించి నీ కామ కోరికల్ని అన్నీ పొంది తర్వాత నా దగ్గరకు వస్తావు. సో అప్పటి వరకు నీకు నా దగ్గర అర్హత ఉండదని చెప్పేసి వరాహస్వామి చెప్తాడు.